పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 'ఎల్లైక్ ఎల్లిక్' మూవీ ఇది. ఇందులో కృతిక హీరోయిన్. తమిళ మాతృక మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. దాన్ని ఆ విధంగా చేశారు. ఇది 2040కి సంబంధించినటువంటి మూవీగా తీశారు. 2040లో దేశం ఎట్లుంటుంది అనే దానికి సంబంధించి. అంటే ఈ రోబోటిక్ వచ్చిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్టుకొని ఎట్లుంటుంది అనే దాని మీద తీశారు. సో దీనికి సంబంధించింది మనం అట్లా ఎక్స్పెక్టేషన్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఒకవైపు పూర్తిగా రోబోటిక్ వ్యవస్థ, రెండో వైపు పూర్తిగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి అంటే ఏమంటారు ఆర్గానిక్ ఫుడ్స్ తింటూ మంచి పర్యావరణంలో జీవించే ఒకటి ఇది కనిపిస్తూ ఉంటుంది. రెండు సమాంతరంగా నడుస్తాయి రైలు పట్టాల్లాగా. సో సహజంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ జీవితానికి సంబంధించి అవసరాల నుంచి సౌకర్యవంతంగా జీవించడానికి ఉపయోగపడాలి. దాని ఎవరు కాదనలేరు. ఇవాళ అది మద్యపానం అంటే మత్తు పదార్థాలు మత్తు పానీయాల కంటే దారుణంగా వ్యసనంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మరగుట్కాల్లాగా అది లేకుండా జీవించలేని పరిస్థితులకు నెట్టివేయబడ్డ పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా తన మీద తను కంట్రోల్ లేకుండా చూసేది ఏమనంటే పని పర్పస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్యూటర్ ముందు కూర్చొని చేయొచ్చు. సెల్ ఫోన్తో చేసే వర్క్లు ఏమన్నా చేయొచ్చు దానికి దాంట్లో. కానీ అది లేకుండా జీవించలేని పరిస్థితి ఎప్పుడు కరెక్ట్ కాదు. 2040లో రోబోటిక్తోనే ఉంటారు. అప్పుడున్న జనరేషన్స్కి సంబంధించి రాబోయే తరానికి సంబంధించి రాబోయే తరాలకు సంబంధించి ఇప్పుడున్న పిల్లలు ఇప్పటికి బిలో ప్రైమరీ స్కూల్ లోపు ఉన్నోళ్ళు అప్పటికి కొంటగారి పిల్లలు అవుతారు. వాళ్ళు లవ్ చేసుకుంటే ఎట్లుంటుంది అనే కాన్సెప్ట్తో మూవీ తీశారు. హీరోకి సంబంధించి ఒకవైపు హీరో తండ్రి ప్రకృతి వైద్యశాలని అంటారు, ప్రకృతి వైద్యం లాగా నడుపుతూ ఉంటుంటారు వీటన్నిటి దూరంగా. రెండో వైపు విజయ్ సూర్య అనుకుంటాను హిలన్ ఫైట్స్ లాస్ట్ సీన్లోనే పెట్టారు యాక్షన్ సన్నివేశాలు. అతను ఒక బిజినెస్ మ్యాగ్నెట్, ఒక 5 సంవత్సరాలు నడుపుతాడు, కోర్టులాగా పోతాయి. గుండెకి యాప్కి మధ్య జరిగే యుద్ధంగా ఈ మూవీని మనం వర్ణించవచ్చు. సో కంప్యూటర్ మనం ఇచ్చిన సిస్టమ్ని రీప్లే చేస్తుంటుంది. మనం ఏమి ఇస్తామో ఫీడ్బ్యాక్ అదే రీప్లే చేస్తుంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇవి వాడుతూ ఉన్నారు. ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్. కానీ దానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండదు. ఆ ఇచ్చిన ఫీడ్బ్యాక్నే కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. లవ్కి లింక్ పెట్టి దీన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సినిమాలు ఎవరైనా యంగ్స్టర్స్ చూస్తారు కాబట్టి లవ్ లింకప్. ముసలోళ్ళు అయితే వాళ్ళు టీనేజ్ గుర్తుకొస్తాయి. టీనేజ్ పిల్లలైతే వాళ్ళు వయసుకు వచ్చినప్పుడు ఎట్లా ఉండదు అనేది ఆ విధంగా లింకప్తో ఈ మూవీని చూపించే ప్రయత్నం చేశారు. సో ఇది పరిస్థితి. సో హీరో ఫస్ట్ అటెంప్ట్లోనే గుండె ఆగిపోతాడు. అట్లా ఉండదు, అట్లా చూపించే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్, పాటల రచయిత, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను అంతా కథనే. అతను శివగణేషన్ అనుకుంటాను, విఘ్నేష్ శివగణేషన్ శివుడి ఫ్యామిలీకి సంబంధించినటువంటి పేరే ఉన్నది. సో పెద్దలారా మిత్రులారా, అతను దీనికి జాకీ రేడియో, రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్స్, బస్ స్టాండ్ అనౌన్స్మెంట్ లాగానే ఆ యాప్కి సంబంధించి ఇతను ప్రకృతి జీవితానికి ఉన్నా కూడా ఆ యాప్కి సంబంధించి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. 5 ఏళ్ల పాటు ఇతని వాయిస్ వస్తుంది, హీరో వాయిస్. సో సెల్ ఫోన్ కూడా లేదు, అక్కడికి వచ్చే డబ్బింగ్ చెప్పిపోతాడు. సో హీరోయిన్ వాళ్ళ అమ్మంతా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటుంది. ఏమైనా చెప్పాలంటే కూడా సెల్ ఫోన్ అని చెప్పేలాగా ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ కూడా పెట్టుకుని చిన్నప్పటి నుంచి అదొక వరల్డ్లో పెరుగుతుంది. హీరో ఇంకొక వైపు ప్రకృతి ఆశ్రమంలో పెరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇటు పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీ దూరం, అటు పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీతో లింకప్ జీవితం ఉంటుంది. వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తారు. సో యాప్ వచ్చి వాళ్ళిద్దరి లవ్ని 3% అని చూపించే ప్రయత్నం చేస్తుంది. సో చాలామంది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో మనసుకి యాప్కి అది అసెస్మెంట్ చేయలేదు. అయితే ఆ యాప్కి సంబంధించి ఏదైతే ఉందో ఎల్ఐసి అంటారు. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. కానీ సినిమాలు ఎల్ఐసి అంటే చూడరని చెప్పి ఎల్ఐకే పెట్టారు. ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండదు గ్రామటికల్గా చూసినప్పుడు. ఎల్ఐకే లవ్
ఇన్సూరెన్స్ కంపెనీ అంట. సిఓఎంపిఏ అనే కంపెనీ వస్తుంది, కేఓఎంపిఏ అనే కంపెనీ అని పెట్టారు, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో దానికి సంబంధించి అనేక ఈ మనం చూస్తూ ఉన్నాం, ఏఐ రోబోటిక్స్ అనేక సలహాలు సూచనలు పనులు కార్యాచరణ పనులు చేస్తూ ఉంటుంది, సలహాలు సూచనలు ఇస్తుంటుంది. ఈ మూవీకి సంబంధించింది. ఓవరాల్గా క్లైమాక్స్లో హీరో హీరోయిన్ కలిసిపోతారు. తను సెల్ ఫోన్ వదిలిపెట్టడం, ప్రకృతి ఆశ్రమంలో అడ్జస్ట్మెంట్ కావటం, కొంత టెక్నాలజికల్గా కొంత అవసరం మేరకు టెక్నాలజీని ఉపయోగించుకునే కార్యక్రమం, అది సెల్ ఫోన్ ఉపయోగించే కార్యక్రమం. ఆ విధంగా ఈ మూవీని చూపించే ప్రయత్నం చేశారు. పెద్దలారా మిత్రులారా, ఒకవైపు రైల్వే ట్రాక్ లాగా రైలు పట్టాలు ఎప్పుడు కలవు, రైల్వే ట్రాక్ లాగా సమాంతరంగా హీరోయిన్ ఏమో పూర్తిగా రీల్స్ చేస్తూ ఇన్స్టాలో లక్షలాది మందిని ఫాలోవర్ని చూస్తుంటుంది, ఎప్పుడు ఎంగేజ్ చేయాలి వాళ్ళకి ఏదో చెప్తుండాలనేది. హీరోనేమో ఒక మామూలు ప్రకృతి ఆశ్రమంలో నుంచి వచ్చి ఉంటాడు, తండ్రి ప్రకృతి ఆశ్రమం నడుపుతుంటాడు. హీరో సిస్టర్ ఎవరైతే ఉన్నారో రీల్స్ చేస్తూనే రోడ్డు మీద చూడుకోకుండా ఉంటే వెహికల్ లారీయో కారు వచ్చి గుద్ది చనిపోతుంది. సో అందుకోసం వాళ్ళు అట్లా కూడా ఆశ్రమాన్ని నడుపుతూ ఉంటారు సెల్ ఫోన్ కంటే. మనం జనరల్గా అనుకుంటాము మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, అమ్మర గుట్కా, పొగాకు ఉత్పత్తులు అని. సెల్ ఫోను లేకపోతే టెక్నాలజీ కూడా అవసరం మేరకు వాడుకోవాల్సింది, దాన్ని ఎవరు కాదనరు. కానీ అదే ఎజెండా లాగా, అదే ఉద్యమంలాగా ఇలా దేశంలో కొన్ని రాష్ట్రాలు 13 సంవత్సరాల్లో పిల్లలకి ఇలా సోషల్ మీడియా అసలు సెల్ ఫోన్ నిషేధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ అవసరం మేరకు ఉపయోగించుకొని ముందుకు పోవాలి. సో అదే దేవుడు, అదే సర్వాంతరమైనటువంటి పరిస్థితులకి మనం నెట్టేయబడకూడదు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, ఇది ఆదిత్య 369 లాగా వెనక్కిపోవటం కాదు, ఇది ముందుకు పోతే 2040కి సంబంధించిన మూవీ. అప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉంటాయనే బేస్డ్గా హీరో కాదు, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టరు, పాటల రచయిత అన్నీ ఒక్కడే. సో విఘ్నేష్ శివ అనుకుంటాను, విఘ్నేష్ శివ పేరు. సో పెద్దలారు ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి. 2040 బేస్డ్గా కాబట్టి చూడొచ్చు. ఈ మూవీకి నేను 3 నుంచి 4, 5 మార్కులకి 3 నుంచి 4 మార్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. డబ్బులు వృధా అయినాయని అనలేము, సమయం కూడా వృధా అయినట్టుగా ఉండదు. చూడవచ్చు ఒకసారి. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి. జనరల్గా జనరేషన్ ఉన్న మూమెంట్ని బట్టి ఆ విధంగా తీస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జనరేషన్ కూడా అట్లే ఉంది. ఆ బేస్డ్గానే సినిమాలు వస్తూ ఉంటుంది. తమిళ మాతృక మూవీ తెలుగులో తీశారు. సో మీరు కూడా మీ అభిప్రాయాలు తినండి. లవ్ స్టోరీ. ఒకవైపు సెల్ ఫోన్ వల్ల జరిగే, అంటే మనం మత్తు పదార్థాలు, మత్తు పానీయాల వ్యసనం వల్లనే నష్టం జరిగింది అనుకుంటాం. సెల్ ఫోన్ వల్ల జరిగే నష్టాల వల్ల కూడా ఏదైతే ఉన్నదో అవి కూడా నష్టం చేస్తాయి, అవి కూడా జీవితాన్ని నాశనం చేస్తాయనే సారాంశంగా ఇక్కడ మనకి కనపడుతుంది. దాని పట్ల ఎట్లా ఉండాలి, అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అట్లనే ప్రకృతి ఆశ్రమం లాగా 100% దూరంగా జీవించలేం. అట్లనే సెల్ ఫోనే, కంప్యూటరే జీవితంలాగా అట్లనే 100% జీవించలేం. అవసరమైన మేరకు ఉపయోగించుకుంటూ ఆ విధంగా మానవ జీవితం గడపాలి, ముందుకెళ్ళాలి. సో ఇందులో మధ్యలో హీరోతో చెప్పిస్తాడు. సెల్ ఫోన్ రేడియేషన్తో అనేక పక్షి జాతులు చనిపోయినట్టుగా హీరోతో డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేస్తాడు. సో అది లేకుండా జీవించవచ్చు అనేది ఒకటి, అది లేకపోతే జీవించలేరు అనేది ఒకటి ప్రపంచాన్ని. సో ఆ విధంగానే చూస్తూ ఉన్నాం. అదే పనిగా చూడటం వల్ల, అదే పనిగా టెక్నాలజీకి అంకితమై చేయటం వల్ల కళ్ళు పోతాయి, ఎనర్జీ లెవెల్స్ పోతాయి, బ్రెయిన్లో ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, క్యాన్సర్ వస్తుంది, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. శారీరక, మానసిక సమస్యలు కూడా వస్తాయి ఆరోగ్యరీత్యా, మెడికల్ సైన్స్ యాంగిల్లో చూసినప్పుడు. సో అందుకోసం సెల్ ఫోన్ వ్యసనం లేకపోతే ఆ 2040లో ఉండే లేటెస్ట్ టెక్నాలజీ, రోబో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చేటువంటి నష్టాలని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకొక వైపు ఎలాంటి జీవితం నుంచి, ఆదివాసీల ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీల జీవితం నుంచి మనం పక్షులు చనిపోయే సైన్స్ అండ్ టెక్నాలజీ పరుగులెడుతున్న పరిస్థితిని ఎక్కడో ఒకసాట దేనికైనా ఒక నియంత్రణ ఉండాలి. మనం వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ లేకపోతే అడుగులుగా పోతాం, యాక్సిడెంట్లే కింద పడతాం. సో అంతదాకా రావద్దు అనేది. సో కొంతమంది 30, 40, 50 లోగా వెళ్తూ ఉంటుంటారు, కొంతమంది నేషనల్ హైవే లాగా వెళ్తూ ఉంటుంటారు, స్పోర్ట్స్ రోడ్ లాగా. సో డ్రైవింగ్ చేసేటప్పుడు మూవీకి సంబంధించి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని, ముఖ్యంగా టెక్నాలజీని అవసరం మేరకు ఉపయోగించుకోవాలి తప్పితే అడ్డుగులుగా ఉపయోగించుకోవద్దని చెప్పేసి హీరోయిన్లకు సంబంధించి మొదటి లవ్, ఎదిరిడిపోయి బాధపడటం, మళ్ళీ చివరిలో క్లైమాక్స్లో కలుసుకోవటం. సో వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తే ఎందుకు చేసుకుంటున్నావు అని హీరోయిన్ అడిగితే, నిన్ను మళ్ళీ ఎలా నొచ్చి కొడితే మళ్ళీ ఇబ్బంది ఏంటంటే చివరి క్లైమాక్స్ సీన్స్లో గట్టిగా దంచేస్తాడు. హీరో సహజంగానే ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా హీరో పర్ఫెక్ట్ అని అయిన తర్వాత హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది. సో టెక్నికల్గా ఇవ్వండి. తమిళ మాతృక మూవీ తెలుగులో ఉంటుంది, అక్షరాలు అవన్నీ కూడా
తమిళ లెటర్స్, తమిళ వాక్యాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఇంగ్లీష్లో కూడా పడుతుంటాయి. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, సో పైరసీని కడదాం. సినిమా రంగాన్ని పరిశ్రమను నమ్ముకొని, సినీ పరిశ్రమని సినీ రంగాన్ని నమ్ముకొని జీవించే 60 విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలన్నీ హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, కామెడియన్స్, ఎలక్ట్రికల్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆర్ట్ డైరెక్టర్, ఇట్లా అనేక విభాగాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విభాగాలు పనిచేస్తుంటాయి. అందుకోసం సినిమా అనేది వినోదమే కాకుండా థియేటర్లతో సహా, టికెట్లు చింపేవాళ్ళతో సహా, టికెట్లు ఇచ్చేవాళ్ళు, గేట్ మ్యాను, సైకిల్ స్టాండు, పార్కింగు, ఫుడ్, స్నాక్స్, వీటన్నిటికి సంబంధించిన అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది. సినీ పరిశ్రమ రక్షించుకొని ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, పైరసీని కడదాం తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.